దేశం పట్ల భక్తి ఎట్లుంటే కంట్రోల్ చేయొచ్చో, దేశం పట్ల భక్తి లేకపోతే ఎట్లా మునిగిపోతుందో ఇప్పుడు వెనిజులా ఓ సజీవ సాక్ష్యం. చాపేజ్ ఉన్నంతకాలం అమెరికా కథ నడవల. ఆయిల్ నిల్వలు ఒకప్పుడు వెనిజులాలో ఆయిల్ ప్రైవేట్కి ఇచ్చేవాళ్ళు, అమెరికా సంస్థలే కొనేవి. 10 రూపాయలు వెనిజులాకి ఇస్తే 90 రూపాయలకి వాళ్ళు సంపాదించుకునేవాడు అమెరికా వాళ్ళు. అదేంది మన దేశంలో సంపద అంతా అమెరికా ఓడి దండమైంది అంటూ ప్రారంభించినటువంటి ఉద్యమమే కమ్యూనిస్ట్ ఉద్యమం. అక్కడ కమ్యూనిస్ట్ నాయకుడైనటువంటి చాపేజ్ అక్కడ అధికారాన్ని చేపట్టాడు. సుదీర్ఘకాలం పాటు ఉన్నాడు. అతన్ని రావడంతో చేసిన పని ఏంటంటే ఈ ఆయిల్ అంతా జాతీయం చేసి పడేశాడు. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వమే అమ్ముతుంది ప్రపంచానికి. అమెరికాకైనా సరే ప్రభుత్వమే అమ్ముతుంది. అమెరికన్ సంస్థలైనా ప్రభుత్వం దగ్గరే కొనుక్కోవాలి. దాంతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అమెరికాదైంది. దాన్ని ఎలాగైనా దెబ్బ కొట్టడం కోసం చాపేజ్ మీదన 3 సార్లు కుట్రలు చేసింది. ప్రభుత్వాన్ని దించడానికి తిరుగుబాటు చేయించింది. 3 సార్లు ప్రజలు తిప్పికొట్టి చాపేజ్నే ఉంచారు. అయితే అతను దురదృష్టవశాత్తు క్యాన్సర్ వ్యాధితో చనిపోయాడు. అప్పుడు మధురో వచ్చాడు. చాపేజ్కున్నంత మద్దతు మధురోకి లేదు. దాంతో అక్కడ వీళ్ళ పార్శ్వాలు పనిచేయడం ప్రారంభించాయి. సైన్యాన్ని కొన్నారు, ప్రతిపక్షాలని కొన్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, ఫండింగ్ ఇచ్చారు, వాళ్ళకి ఆ నోబెల్ బహుమతులు అట్లాంటివి ఇప్పించారు. తద్వారా అక్కడ ప్రజల్లో ఒక వ్యతిరేకతని ఏళ్ల తరబడి తీసుకొచ్చారు. ఇప్పుడు అక్కడ చివరికి వాళ్ళ డబ్బుల్ని వాళ్ళు ఖర్చు పెట్టుకొని ఆంక్షలు పెట్టారు. ధరలు పెరిగిపోయేలా చేసి ప్రజల చేత వ్యతిరేకత సృష్టించారు. ఇదంతా అమెరికా వ్యూహాత్మక దశాబ్దాలుగా నడుపుకొచ్చింది. చివరికి ఇప్పుడు అతను తీసుకెళ్ళిపోయింది. మన దేశంలో ఇట్లాంటి ప్రయత్నాలు 15 ఏళ్ల నుండి జరుగుతున్నాయి. మోడీ వచ్చినప్పటి నుంచి జరుగుతున్నాయి. 11 ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి అనుకోవాలి. మన ప్రజల్లో ఇక్కడ ధరలు పెంచేటందుకు మన మీద ఆంక్షలు పెట్టి ఇప్పుడు 50% టారిఫ్లు అంటే మన దగ్గర ధరలు పెరగాలి. మోడీ తెలుగుగా GST తగ్గించాడు కాబట్టి ధరల కంట్రోల్లో ఉన్నాయి. లేకపోతే అమెరికా చెప్పినట్టు ఇక్కడ ధరలు పెరిగితే ప్రజల్లో తిరుగుబాటు వస్తాయి. దీన్ని రాహుల్ గాంధీ లీడ్లోకి తీసుకుంటాడు. అక్కడ ప్రతిపక్షం ఎట్లా అమ్ముడిపోయింది, ఇక్కడ ఈ ప్రతిపక్షం ఆల్రెడీ అమ్ముడిపోయింది. అమెరికా వాళ్ళు డీప్ స్టేట్ వాళ్ళు చెప్పినట్టే నడుస్తుంది. కాబట్టి ఇలాంటి అంటే మనకి వెనిజులా ఒక పాఠం ఏంటి అంటే భారతీయులకు కూడా దేశభక్తి మన దగ్గర లేకపోతే మన స్వతంత్రాన్ని, మన సార్వభౌమాధికారాన్ని ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు లాక్కున్నాడు, ఫ్రెంచ్ వాళ్ళు లాక్కున్నాడు, డచ్ వాళ్ళు లాక్కున్నాడు. ఇప్పుడు లాక్కోవడానికి కుట్రలు జరుగుతున్నాయి. గుర్తుపెట్టుకోవాల్సింది.